P for Vijayawada. He's here. సోదరులు కృష్ణప్రసాద్ గారు, ఉదయభాను గారు మైలవరం జగ్గపేటలో ప్రచారంలో ఉండటం వల్ల రాలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ సోదర సోదరిమణులకు చెప్పదలుచుకుంది ఒకటే, విజయవాడ ప్రజలకు చెప్పదలుచుకుంది ఒకటే, మేమంతా విన్నాం, మేమంతా ఉన్నాం. రక్షణిధి గారు తిరువూరులో నేను మనం వెళ్ళాను. ఆయన పట్ల అక్కడున్న ప్రజలు అపోజిషన్ పార్టీలో ఉండి గత 5 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలు, ప్రజలకు ఆయన పట్ల ఉన్న రిగార్డు నా కళ్ళతో నేను చూశాను. మల్లాది విష్ణు గారితో వాళ్ళ పొద్దున ప్రచారం చేశాను. వెల్లంపల్లి గారితో నేను ప్రచారంలో ఉన్నాను. బావకుమార్ గారితో పడమట్లో నేను పుట్టి పెరిగాను. నేను చదివింది ఎన్ఎస్ఎంలో, లయలా కాలేజీలో, కేఎల్సీలో, ప్రతి రోడ్డు ఇక్కడ తిరిగాను. మేమందరం ఇక్కడ వచ్చింది ఒకే ఒక కామన్ పర్పస్ అండ్ ఎజెండా: ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ విజయవాడ, కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఫర్ విజయవాడ. ఇక్కడున్న ప్రెస్ సోదరులు, మేము, విజయవాడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను ఎక్కడికి వెళ్ళినా కన్సిస్టెంట్గా ఒకే మెసేజ్ చెప్తున్నాను. మనందరికీ ఉన్న రిక్వైర్మెంట్, గోల్ ఒకటే: మన బిడ్డల భవిష్యత్తు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్. ఎక్స్ట్రాడినరీ ఎకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ సిటీలో. దానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ, గ్లోబల్ ఆపర్చునిటీస్ మన బిడ్డలకు ఎలా ఇంట్రొడ్యూస్ చేయటం, ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయటం. ఇది ఒక క్యాపిటల్ రీజన్, ఇది ఒక క్యాపిటల్ సిటీ. హౌ డు వి ప్లేస్ దిస్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా? ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోదరులు విష్ణు గారు చెప్పారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. హౌ డు వి కంప్లీట్ దాట్? హౌ డు వి ఫాస్ట్ ట్రాక్ దాట్? అండ్ హౌ డు వి ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ దిస్ సిటీ? ఒక కాంప్రిహెన్సివ్ ఎజెండాతో అందరినీ కలవబోతున్నాం. కలిసే ముందు ప్రతి మీడియా మిత్రుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే: డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫిలాసఫీస్ వీఆర్ హియర్ టు స్ప్రెడ్. జగన్మోహన్ రెడ్డి గారి విజన్, నవరత్నాలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మాది. మా మేనిఫెస్టోని, మా ఎజెండాని మీ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ప్రచారానికి వచ్చినప్పుడు, నా ప్రభుత్వ పనితీరే మీ అందరూ చూడండి, నేనే వాగ్దానాలు చేయనని. ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ని చూసాం 5 సంవత్సరాలు. రాబోయే 5 సంవత్సరాలు కాదు, రాబోయే 25 సంవత్సరాల్లో కూడా మళ్ళీ గోల్డెన్ పీరియడ్ చూస్తామని ఐ హ్యావ్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. విత్ ఆల్ యువర్ సపోర్ట్ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ ఐఎమ్ షూర్ చాలా మందికి చాలా ఈగర్గా ఉన్నారు. మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అందరూ ఉన్నారు ఇక్కడ: రక్షణిధి గారు, విష్ణు గారు, నేను, బావకుమార్ గారు, శ్రీనివాస్ గారు. విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్. సమయం మీరు, ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. మీరు అందరూ టైంకి వచ్చారు, మాకు కొంత డిలే అయింది. ఐఎమ్ సారీ అగైన్. ప్రగతి వైపు పరుగు, విజయవాడ డెవలప్మెంట్ గురించి విజన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అండి. 3 సింపుల్ ఏరియాస్. రాష్ట్రం మొత్తానికి నవరత్నాలు ఉన్నాయి. లోకల్ పొలిటికల్ మేనిఫెస్టోస్ పొద్దున నేను విష్ణు గారితో ప్రచారం చేశాం. అక్కడ 5 years ago డంప్ యార్డ్ మూవ్ చేస్తామని ప్రామిస్ చేశారు. అది వితిన్ ఫ్యూ మంత్స్ రిమూవ్ చేస్తామని చెప్పాం. మన మైలవరంలో ఉన్నాను, చంద్రగూడెంలో. అక్కడ చంద్రగూడెం చెరువుని రిజర్వాయర్ చేస్తామని చెప్పారు, అది అవ్వలేదు. రేపు తిరుగు ట్రావెల్ చేయబోతున్నాను. అలాగే వెస్ట్లో ఉంటాము వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో. వెళ్ళిన ప్రతి చోట ఇష్యూస్ చూస్తున్నాము. ఇవాళ పొద్దున్న నడుస్తుంటే రోడ్ల మీద డ్రైనేజీ వాటర్ మిక్స్ అయిపోయి ఉంది, ప్రతి ఇళ్ళకెళ్ళి చూసాము. ఇవన్నీ డే టు డే కామన్ మ్యాన్ ఇష్యూస్. కామన్ మ్యాన్, వీఆర్ కామన్ మ్యాన్. ఆర్ హార్ట్ లీప్స్ అవుట్ ఫర్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఎక్స్పెక్టేషన్స్ పెద్ద లేవండి, చెప్పిని చేయమంటున్నారు అంతే. ఆకాశ హర్మ, వీఆర్ నాట్ బిల్డింగ్ డ్రీమ్స్ ఫర్ దెమ్. నేను వారి గురించి చదివాను, వారి తాతగారు నుంచి వారు చాలా షావుకారులు, జమీందారులు అని. నేను మధ్యతరగతి నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ని. వారి గురించి కమెంట్ చేసే అంత పెద్ద మనిషిని కాదు. కానీ చరిత్రలో నాకు తెలిసిన 2 పెద్ద మనుషులు ఉన్నారు. ఒకరు విన్స్టన్ చర్చిల్, యూకే ప్రైమ్ మినిస్టర్. ఆయన ఒక మాట అన్నారు: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ డెస్టినీ, డోంట్ త్రో స్టోన్స్ అట్ బార్కింగ్ డాగ్స్. తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయమంటే చేస్తాను. మీ గమ్యం మీరు చేరుకోవాలంటే మురిగే కుక్కల మీద రాళ్ళు వేయకూడదు. నెంబర్ 2, ప్లేటో అని ఒక పెద్ద ఫిలాసఫర్ ఉన్నారు. 3000 సంవత్సరాల క్రితం ఆయన చాలా గొప్ప, ఆయన సోక్రటీస్ శిష్యుడు. ఆయన ఒక మాట చెప్పారు: వైజ్ మెన్ హ్యావ్ సంథింగ్ టు సే, ఫూల్స్ హ్యావ్ టు సే సంథింగ్. దాని గురించి నేను చెప్పమంటారా? అది కూడా విడమని చెప్పమంటారా?
వైజ్ మెన్ అంటే జీవితంలో పరిణితి చెందిన పెద్దలు చెప్పడానికి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏమీ చెప్పడానికి చేతగాని వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. ఒకళ్ళ గురించి కమెంట్ చేసి నా నెక్స్ట్ 4 రోజులు టైం వేస్ట్ దలుచుకోలేదు. ఇక్కడ పుట్టి పెరిగాను. విజయవాడ డెవలప్మెంట్ ఇస్ నాకు ముఖ్యం. ఐఎమ్ ఓన్లీ గోన్ టు ఫోకస్ అండ్ సే వాట్ ఐఎమ్ గోన్ టు డూ ఫర్ దిస్ సిటీ. గుడ్ ఇనఫ్ అండి. ఎస్ సార్. నేను ఎప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. పివిపి సిద్ధార్థ కాలేజ్ ఏ సంవత్సరంలో ఓపెన్ అయింది సార్? పివిపి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2000 సంవత్సరంలో ఓపెన్ అయింది. బాలయోగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు. గత 100 సంవత్సరాల్లో విజయవాడలో ఉన్న ఒక వ్యక్తి 1000 ఉద్యోగాలు క్రియేట్ చేశాడండి. ఒక కామన్ మ్యాన్ చేశాడా సార్? ఎస్ ఆర్ నో? గత 100 సంవత్సరాలుగా 1 కామన్ మ్యాన్ క్రియేట్ చేశాడా? 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిశాను. 2008లో విజయవాడలో మాల్ కడుతున్నాను, విజయవాడలో ఇన్ని 100 కోట్లు పెట్టి మాల్ ఏంటి అంత ఉందా అన్నారు. 2008లో పర్మిషన్ తీసుకుని 2010లో స్టార్ట్ చేస్తే బాంబే వెళ్తే విజయవాడ ఎక్కడని అడిగారు క్లయింట్స్. విజయవాడ ఎక్కడని అడిగారు. ఒక కామన్ మ్యాన్గా 2014లో కట్టాను 150 కోట్లు పెట్టి అక్కడ 700 మంది ఉద్యోగం చేస్తున్నారు. దానికి నేను విజయవాడలో ఉండి చేశానా, న్యూయార్క్లో ఉండి చేశానా, హైదరాబాద్లో ఉండి చేశానా? గత 100 విజయవాడలో నేను రూపాయి సంపాదించలేదు. విజయవాడ నుంచి నేను తీసుకెళ్ళింది ₹1,00,000 1994 సంవత్సరంలో. విజయవాడ నుంచి 600 మందిని అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించాను. ఏ పార్లమెంట్ సభ్యుడైనా లాస్ట్ 70 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు చెప్పమానండి. ఉద్యోగాలు తీసి రోడ్ల మీద పడ్డారు, లక్షల కోట్ల అప్పులు చేసి రోడ్ల మీద పడ్డారు. హ్యావ్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ సార్? మై డీడ్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ మై వర్డ్స్. చెప్తున్నా, నా చేతలు నేను నమ్మండి. గత 20 సంవత్సరాలుగా చేసింది దాన్ని బేరీ చేసుకు ముందు చెప్పండి. నేను ఏం మాటలు చెప్పను. 20 సంవత్సరాలు చేసింది మీకు చెప్పాను. ఇప్పుడు అది మీద అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎక్కడ మీడియా సార్ మీది? డూ యూ హ్యావ్ గూగుల్ ఆన్ యువర్ సెల్ ఫోన్? కెన్ యూ గూగుల్ ఇట్? డూ ఐ హ్యావ్ ఎనీ చాట్ షీట్స్ ఇన్ మై నేమ్? సార్ మీరు చదువుకున్నారు, మీ గూగుల్ చూసుకోవడం చేత కదా? చూడండి సార్. ఐ బీన్ ఇన్వెస్టిగేటెడ్. మీ అందరికీ ఒకే కూడా చెప్తున్నానండి. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ద ఓన్లీ సిటిజన్ హూ వెంట్ టు సుప్రీం కోర్ట్ ఆస్కింగ్ ఫర్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ మీ. ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు ఏం చెప్పారండి? కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోమనేస్తారు. మీరు సుప్రీంకోర్టు ఆర్కైవ్స్లోకి వెళ్ళి చూసుకోండి. ప్రసాద్ వి పొట్లూరి కేసు ఫైల్ చేశాను, నా మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, టైమ్లీ మేనర్లో కంప్లీట్ చేయండి అని. మీ హైకోర్టు సిబిఐ కోర్టులో ఉంది. క్లీన్ బిల్ ఇచ్చారు నాకు సిబిఐలో. నాకు ఈ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎక్కడ అంగుళం లేదు, స్థలం లేదు. ఏ గవర్నమెంట్ సంస్థతో నాకు వ్యాపారం లేదు. నేను బిల్డ్ చేసేవి 4 సంస్థలు అరౌండ్ ద వరల్డ్ బిల్డ్ చేశాను. ప్రతి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ హ్యాస్ క్వశ్చన్ మీ. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ గాట్ అ క్లీన్ బిల్ ఆఫ్ హెల్త్. ప్లీజ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్. డోంట్ ఇన్సల్ట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. You have to do your fact check. No, you please do your fact check, sir. Then I've given the answer. No, I'm saying you should do your fact check. Sure. ఏమండి నరేష్ గారు, ఎందుకంటేనండి గత 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాల క్రితం ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. ఇవాళ 15 సంవత్సరాల కుర్రాడికి కూడా చేతిలోనే ప్రపంచం అంతా ఉంది. ఒక గూగుల్ చేస్తే సరిపోతుంది. ఐ ఎక్స్పెక్ట్ ద మీడియా టు డూ ఫ్యాక్ట్ చెక్ బికాస్ యు ఆర్ ద ఫోర్త్ ఎస్టేట్ ఇన్ ద సొసైటీ. ఐ ఎక్స్పెక్ట్ యూ టు టేక్. ఏమండి తీసుకుంటున్నారండి చార్జ్ షీట్స్ ఇవ్వాలి కదా, ట్రయల్కి వెళ్ళాలి. ట్రయల్ అవ్వలేదు.
నా మీద ట్రయల్ కూడా లేదు, అవి కూడా నిర్దోషులుగా ప్రూవ్ అయిపోతారు. అది పెద్ద విషయం కదా అని ఏ రోజు ప్రభుత్వంలో లేరు. అవి ఎలా పెట్టారో తెలుసు. ఒక చిత్తు కాగితం మీద రాస్తే కోర్టు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది. భారతదేశ చరిత్రలో ఉందండి, చిత్తు కాగితం మీద కంప్లైంట్ చేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జడ్జి అక్కడే హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ అయ్యారు. ఇవన్నీ మాట్లాడుకుంటే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ట్రయల్ హ్యాస్ టు బి డన్. లెట్ ద jury has not come out, please. I'm only asking to give the benefit of doubt, to do your fact check. You can ask us and grill us. You have every right to grill us, period. That is your job. To answer is our job. Yeah. ఏమండి, విజయవాడ క్యాపిటల్ రీజన్ అండి. ఈ క్యాపిటల్ రీజియన్ని మోర్ ఇంక్లూజివ్గా అడిగారు బ్రదర్ ఇందాక. విజయవాడ నుంచి ఇప్పుడు అవుట్ సైడర్స్ రావాలి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, వేరియస్ ప్లేసెస్ నుంచి ప్రొఫెషనల్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి. వాళ్ళందరికీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇవాళ పీవీపీ మాల్ ఇస్ ద ఓన్లీ ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి. ఇట్లాంటివి 10 రావాలి. నెంబర్ 2, ఫన్ సిటీ అంటే ఏంటంటే, వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో. మాకు దేవుడి దేవల్ల వీఆర్ లీడర్స్. తెలుగు సినిమా పరిశ్రమకి రూపాయలు 66 వయసులు ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ వస్తుంది. షూటింగ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఈవెంట్స్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి సినిమా ఈవెంటు హైదరాబాద్లో ఒకటి చేయమని చేస్తాను, ప్రతి నిర్మాతని విజయవాడలో ఇంకోటి చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సో సంవత్సరంలో 100 ఈవెంట్లు జరుగుతాయి. ప్రతి స్టారు ఇక్కడికి వస్తారు. ఒక ఈవెంట్ జరిగితే ఎన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతారో తెలుసు, ఎంతమందికి ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్ వస్తాయో తెలుసు. సో ప్రతి సంవత్సరం విల్ మేక్ షూర్ దర్ 100 గ్రాండ్ ఈవెంట్స్. దానికి తగ్గాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అపారటస్ అన్ని డెవలప్ చేస్తాము. అండ్ డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఐ విల్ మీట్ యూ ఆల్ అండ్ డిస్కస్. మీ ఉన్న క్వశ్చన్స్ అన్ని కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది. నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా ఎంట్రీ ఇక్కడ మీ అందరికీ తెలియకుండా వచ్చినందుకు ముందుగా సంజాయిషి ఇస్తున్నాను. వంగవీటి రాధ 2014లో వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నిర్మాణాన్ని, మొత్తం కార్పొరేషన్ ఎన్నికల్ని విధ్వంసం చేసిన పరిస్థితుల్లో మేము చెల్లా చెదురయ్యాం. మళ్ళీ వారు టీడీపీలోకి వచ్చారు. వారితో పనిచేయడం కానీ, ఆయన ఒక కంప్లైంట్స్ కానీ ఇష్టం లేక నేను జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ పార్టీ అనే నా ఇంటికి తిరిగి వచ్చాను. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించారు, బాధ్యతలు ఇచ్చారు. నేను రత్నబిందు గారు మహిళా రంగంలో విస్తృతంగా పనిచేస్తామని, ఎంపీ గారిని, 7 ఎమ్మెల్యేలని విజయడంకా మోగిస్తామని, ఖచ్చితంగా విద్యా వైద్యాన్ని వ్యాపారం చేసేశారు. ప్రశ్నించలేని పరిస్థితిలో టీడీపీలో బీసీ మహిళలకి, చదువుకున్న వాళ్ళకి అసలు అవకాశాలు లేవని పుట్టా రేణుక గారు చెప్పిన ఆవేదనని మీ ఇద్దరం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.